హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్తని హీరో బాలకృష్ణ అరెస్టు, టెన్షన్‌లో చంద్రబాబు. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే పవన్ బాలయ్యపై చర్యలు తీసుకోండి. సో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్‌సీపీ అండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని అయితే వైఎస్ఆర్‌సీపీ నాయకులు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆధారాలతో సహా ఫిర్యాదు అయితే అందజేశారట. ఈ నెల 13న కదిరిలో బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ఈనాడు దినపత్రిక ఎన్నికల నియమావళి విరుద్ధంగా కథనాలు రాస్తోందని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాను, వైఎస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి గారైతే పాల్గొని ఈ విధంగా కంప్లైంట్ని అయితే ఎన్నికల సంఘానికి, రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విధంగా కంప్లైంట్ చేశారు.